కడుపుకు తింటే బలం గానీ, పారేసుకుంటే ఏమొస్తుందండి? అంతే కదా! హాయ్, హలో, నమస్తే. మీ కాచీతో కాసేపు ముచ్చట్లయితే చెప్పేసుకుందాం. అయితే చెప్పా కదా! మాకు చుట్టొచ్చిందని, అదే మైలొచ్చిందని. అయితే తీసుకున్న సరుకులు అవన్నీ గూడా కావాల్సినంత వాడేసుకొని, మిగతా పారేసే రోజు గూడా వచ్చేసిందనమాట. అయితే మేమైతే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము. దినకర్మలన్నీ కూడా హైదరాబాద్‌లో అరేంజ్ చేశారు మా వాళ్ళు. అయితే ఇంక వాడినంత వరకు సరుకు వాడేసుకొని మిగతావైతే పారేసే రోజొచ్చింది. పారేసుకుంటే ఏమొస్తుంది? ఏదో కడుపుకు తింటే బావుంటుంది కదా అని చెప్పి నేనేం చేశానంటే, గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి, బియ్యపు పిండి ఇవన్నీ గూడా కావాలని తీసి పక్కకు పెట్టుకున్నవే ఇవన్నీ గూడా కలిపేశాను. కలిపేసి కాస్త బోండాల్లాగా వేసేసామనుకోండి, పట్టుకెళ్తే అక్కడ పిల్లలు వాళ్ళు అందరూ మా వాళ్ళే అందరూ గూడా ఉంటారు గదా! తింటారనైతే బోండాలకైతే పిండి కలిపేశాననమాట. కలిపేసి బోండాలు వేద్దాము అని చెప్పి ఉన్న నూనె కూడా సీసాలో ఉన్న నూనె కూడా పోసేసాను మొత్తం. మామూలుగా ఉన్న నూనె పారబోసుకోవాలంటే బాధ అనిపిస్తుంది. కానీ ఏంటంటే వంట నూనె వాడేసిన నూనె పారేయాలంటే ఏం అనిపించదు కదా! అందుకని అవైతే వేద్దామని అయితే పెట్టాననమాట. ఇగో ఇక్కడ చూడండి నాకు ఎంతెంత మిగిలాయి నేను తీసుకున్నవైతే చూపెడుతున్నాను. ఉప్పు కొద్దిగా ఉంది, కారం కొద్దిగా ఉంది, టీ పొడి కొద్దిగా ఉంది. ఇంకేంటి దాని కాఫీ పొడి కొద్దిగానే ఉంది. అంటే బ్రూ ప్యాకెట్లనమాట. అవి కొద్దిగానే ఉన్నాయి. అవి కూడా రేపు వాడేసుకొని కావాల్సింది మిగతావన్నీ అయితే పారేయడం అనమాట. ఏం చేస్తాము ఆ కాస్త ఎవరికీ ఇవ్వలేము, తీసుకోలేము, తీసుకోమని అయితే చెప్పలేం కదా! అందుకని కావాల్సినంత వాడుకొని మిగతావి పడేయడమే. బోండాలైతే వేసేస్తున్నాను. అవైతే పొంగుతాయా లేదా అన్నది కూడా నాకు తెలీదు. అసలు ఈ పని నేను 2 రోజుల ముందు గనక చేసుంటే హాయిగా మేము గూడా మేమే తినేవాళ్ళము. నాకు ఆ ఆలోచన రాలేదు. చివరి రోజుకొచ్చేటప్పటికైతే అనిపిచ్చిందనమాట. లేకపోతే ముందుగా 2 రోజులు ముందుగా చేసి గనక పెట్టుకొనుంటే ఇలానే ఏదో ఒకటి మేమే తినేవాళ్ళమేమో అనిపిచ్చింది. ఇప్పుడు నూనె ముక్కలు వేసుకొని వీళ్ళు పిండి వంటలు చేసుకొని తింటున్నారా అని చెప్పి అనుకుంటారేమో అని. కానీ చివరికైతే అదే తప్పలేదు. అందుకే బోండాలైతే వేసేసాను. బానే పొంగాయి. అంటే ఒక గంట నానబెట్టాను నేను. నానబెట్టినందువల్ల బాగానే పొంగాయన్నమాట. పొంగి బానే వచ్చాయి. దీంట్లోకైతే పచ్చడి అవి ఏమీ లేవు. లేకపోయినా సరే అందులోనే కాస్త కారం గూడా కలిపేసాను. ఎండు కారం ఉంటుంది కదా! ఎర్ర కారం. అది కూడా కలిపేసాను. జీలకర్ర వేశాను. సోడా అలాంటివి ఏవీ లేవు. అందుకని పొంగవేమో అనుకున్నాను. కానీ పర్వాలేదు. రుచి కూడా బానే ఉంది. ఇదిగోండి ఈ బియ్యపిండి క్యాన్ అనమాట. ఇదైతే ఖాళీ చేసి పెట్టాను. ఇందులోనే వేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ కడిగి అన్నీ పెట్టుకోవాలి కదా! దానికోసం వీలుగా అయితే దాన్నే ఏర్పాటు చేసుకున్నాననమాట. ఎప్పుడు బోండాలు, బజ్జీలు వేసినా నూనె ఇట్టి పీల్చేస్తుంది. పోసిన నూనె పీల్చేస్తుంది. అయ్యో! సరిపోదేమో అనిపిస్తుంది. ఇప్పుడు నూనె చెల్లుబాటు చేసుకోవడం కోసరంగా ఇవన్నీ చేస్తూ ఉంటే చిటికెడు నూనె లాగితే ఒట్టు అసలు పోసిన నూనె పోసినట్టుగానే అనిపించిందనమాట. ఆ నూనె అస్సలు తీయలేదు. ఎందుకంటే అందులో సోడా గానీ అవి ఏమీ వేయలేదు కదా! అందుకని అసలు తీయలేదు. అనిపించింది అయ్యో! ఈ నూనెంతా పారబోయాలా ఇప్పుడు అనే బాధ అనిపించింది. చివరిదాకా వేసి చూద్దాము అని చెప్పి మొత్తం అన్నీ అయితే వేసేసాననమాట. ఇలా ఎందుకు జరిగింది అంటే నేను నూనె తీసి పక్కకు పెట్టుకోలేదు. మర్చిపోయాను. అన్నీ తీసి కొద్దిగా పెట్టుకున్నాను గానీ నూనె మాత్రం ఏం చేశానంటే పక్కకు పోవడంతో అవసరార్థం మొత్తం అంతా గూడా తీసేసుకోవడం అయింది. అంటే బాటిల్ మొత్తం తీసేసుకోవాల్సొచ్చింది. దాని మూలాన నాకు లీటర్ నూనె అనేది చెల్లుబాటు అవ్వలేదనమాట. ఇంకా చివరికి ఉన్నదంతా కూడా పోసేసి ఇలా ఏదో చేద్దాం అని అనుకుంటే ఇప్పుడు ఇవి అసలు నూనె అనేది తీయడమే లేదు. రుచి బాగున్నాయి, నూనె తీయలేదు. ఏమిటో చిత్రంగా అనిపించిందనమాట. ఏ నూనె కోసమైతే వెంపర్లాడిపోతామో ఆ నూనె తీయకుండా అలానే ఉన్నాయన్నమాట అవి. చూసారా ఎన్నొచ్చాయో? క్యానెడొచ్చాయన్నమాట. నేను పోసిన పిండికి క్యానెడు అంటే 2 కిలోలు పట్టే పిండి క్యాన్ ఉంటుంది కదా! ఆ క్యాన్ నిండా వచ్చాయండి నేను వేసిన బోండాలు. ఆ క్యాన్ నిండా వేసినా కూడా పట్టుమని 100 గ్రాముల నూనె కూడా అవి తీయలేదన్నమాట. పోసింది పోసినట్టుగానే అనిపిస్తోంది నాకైతే. ఆ నూనె మొత్తానికైతే బోండాలు వేసేసి పక్కకు పెట్టేశాను. చూద్దాం ఈ నూనెని ఉంచాలా, పారబోయాలా అని అయితే వదిలేశాను. ఇదైతే శనివారం రాత్రి అనమాట ఈ పని చేసింది. ఇంకా మాకు ఆదివారం టైం ఉంది. ఆదివారం ఏం చేయాలో చూద్దామని వదిలేశాను.
ఇంక ఇది ఆదివారం అనమాట. ఆదివారం ఉదయం ఏమైంది అంటే, సరే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టిఫిన్‌లు చేసుకొని తినడం ఎందుకు, గోధుమ పిండి ఉంది గదా! ఉన్న వాటిలతో పూరి చేసేస్తే అయిపోతుంది అని చెప్పి, గోధుమ పిండితో అయితే పూరీకి కలిపేసి పూరీలు గూడా ఒత్తేద్దాము. నూనె ఉంది కదా! ఏమైంది చేసి పట్టుకెళ్తే నలుగురు తింటారు అని చెప్పి, నేనైతే పూరీకి కలిపేసాననమాట. కలిపేసి ఇలా ఉండలు చేసేసి పక్కకు పెట్టేసి ప్రెషర్‌తో ఇలాగా చాలా ఈజీగా వచ్చేస్తాయి పూరీలు. ప్రెషర్‌తో ఒత్తేసుకొని అయితే పూరీలు కూడా కాల్చడం అయితే అయిపోయిందనమాట. అవి చల్లారిన తర్వాత సర్దేసుకోవడమే. ఇంకేంటంటే మరి పూరి కూడా కాల్చిన తర్వాత వాటిలో కూర లేకుండా ఎలా ఉంటుంది అని చెప్పి 2 బంగాళదుంపలును, 2 క్యారెట్లు ఇవి వేసైతే శనగపిండి అవి వేసైతే కూర చేసేద్దామని కూర కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. చేసేసి ఇవన్నీ చల్లారిన తర్వాత సర్దేసుకోవడమే అనమాట. సర్దేసుకొని మేము మధ్యాహ్నంగా తిని మిగతావన్నీ కూడా పట్టుకెళ్ళిపోతాను నేను ప్యాక్ చేసుకొని. పట్టుకెళ్ళిపోతే అక్కడ మిగతా అందరూ ఉంటాం కదా! సర్దుకొని తినేస్తామనమాట. తక్కువైతే అక్కడ కూడా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా బావగారింటికే వెళ్తున్నాము. అక్కడ పిల్లలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు తింటారు కదా అని ఇవన్నీ ప్రిపరేషన్ అయితే చేశానండి. ఇదండి వీడియో. మీకెలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. అలానే నచ్చితే లైక్ చేయండి. మరో వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.